అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పెద్దమల్ల. మై ఛానల్ పెద్దమల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ వచ్చేసి ఇది మా ఇంట్లో మాలేసుకున్నారనమాట. లాస్ట్ మంత్లో ఇక్కడ ముందు ఆవు కనబడ్డది కదా, ఆవు మా ఇంటికి వచ్చిందనమాట. ఇంకా ఇరుముళ్ళు రేపనంగా నైట్ ఆవు వచ్చిందనమాట మా ఇంటికి. ఇక్కడైతే ఫోటో దిగాము. ఇంకా ఇరుముళ్ళు అనమాట ఈరోజు ఇంకా అంటే ఆ డే అనమాట. ఆ రోజు డేని ఇవాళైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఫోటోలు అయితే తీసాము. ఇది లాస్ట్ మంత్లో అనమాట. అంటే పండగకి ముందు మాలేసుకున్నారు కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట. ఇది ఇరుముళ్ళు అనమాట. ఇరుముళ్ళకి తీసినాము. మాలేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇరుముళ్ళు కట్టించుకుంటున్నారు. ఇంకా అంటే అందరూ కొంతమంది దగ్గర ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట కల్చర్ అనేది. ఇక్కడ కూడా వీళ్ళకి ఒకలాగా ఉంటుంది. ఇది అయ్యప్ప స్వామి గుడిలో అన్నమాట. ఇరుముడు అనేది అయ్యప్ప స్వామి గుడిలో జరుగుతుంది. ఎందుకంటే అక్కడ విగ్రహం ఉంది. అక్కడ విగ్రహానికి పూజ చేసి దీపాలందరూ వెలిగించుకున్న తర్వాత డైరెక్ట్గా కొబ్బరి కాయల్లో నూనె అయితే వేస్తారు. నూనె వేసిన తర్వాత ఇక డైరెక్ట్గా అయ్యగారులు వచ్చేసి ఇరుముడు కట్టేస్తారనమాట. ఇంకా కొన్ని చోట్ల అయితే ఫోటోలు పెట్టి పూజ చేసుకోవడం, కథలు చెప్పడం ఇలాంటివి అయితే చేస్తుంటారు. కానీ ఇక్కడ గుడి ఉంది కాబట్టి సపరేట్ ఇట్లా చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమంది కాదండి, చాలామంది అసలు ఫేమస్ అనమాట ఇక్కడ గుడి. అందుకని చాలామంది జనాభా వస్తారు. అందుకనే ఇక్కడ వెంటనే ఇరుముళ్ళు అయితే కట్టేస్తూ ఉంటారు. ఇక్కడ ఇరుముళ్ళు కూడా కట్టేశారు. అందులో ఇరుముళ్ళల్లో కాయిన్స్ వేస్తారు కదా, బియ్యం వేస్తుంటారు, కాయిన్స్ వేస్తుంటారు కదా, కాయిన్స్ అయితే వేస్తున్నారు. మా అబ్బాయికి కూడా ఇక్కడ ఇరుముళ్ళు కట్టేశారనమాట. అంటే ఇంకొకళ్ళు అంటే మా మరిది మా అబ్బాయి ఇద్దరు వేసుకున్నారు ఇక్కడ మాల. ఇద్దరు వేసుకొని వాళ్ళకి ఇరుముళ్ళు అయితే కట్టేశారు. ఈ రోజుతో కంప్లీట్ అనమాట. ఇంకా 41 రోజుల దీక్ష కంప్లీట్ అయిపోయినాయి. మాల ఇరుముళ్ళు అయితే కట్టేసుకున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత అందరూ ఒక్కొక్కళ్ళు ఫోటోలు అయితే దిగారనమాట. ఒక్కొక్కళ్ళు అందరూ కూడా ఫోటోలు అయితే దిగుతుంటారు ఇక్కడ. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ ఫొటోస్ అయితే దిగారు. కొంతమంది వీడియోలు తీసుకున్నారు, ఫోటోలు దిగారు. అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో లాగా అయితే దిగారు. ఇక్కడ అందరూ కొంతమంది సపరేట్గా దిగారు. ఇంకా అంత జనాభా ఉన్నారు గుడిలో. అంతా అసలు హడావుడిగా ఉంది. ఒక్కళ్ళు ఇద్దరి కాదు, ఒక 10 మంది కూడా కాదు. ఒక్క రోజులోనే ఒక 40 మంది 70 మంది అట్లా ఇరుముళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి ఈ గుళ్ళో. ఒక రోజు అసలు ఖాళీ ఉండదు. ఇంకా కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు అనమాట. అప్పుడు మండలానికి వేసుకునే వాళ్ళు ఇయర్ అసలు చాలా ఇబ్బంది అయిపోయింది. అక్కడ శబరిమల కూడా అసలు జనాభా అయితే కిక్కిరిసిపోయారు. అంటే చాలా ఇబ్బంది అయిందంట అసలు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటోలు అయితే దిగారు. ఇక్కడ మా నాన్న, మా పెద్ద మావయ్య, అత్తయ్య, అమ్మ వాళ్ళందరూ కూడా ఫోటోలు అయితే దిగేశారనమాట. మా బాబుకి ఆ దండలన్నీ వేసేసరికి అసలు బరువు మొయ్యలేకపోతుండో. అప్పటికి పాపం వాళ్ళు ఏం తినలేదు. మార్నింగ్ ఇప్పటికి 10:30 ఆ టైంలో ఇరుముళ్ళు అయితే కట్టేసారు. ఇరుముళ్ళు అయిపోయేసరికి 12 అట్లా అయిపోయింది కూడా. అందరూ ఫోటోలు కిందకి దిగేసరికి అప్పటికి పాపం ఏం తినలేదు, కనీసం పాలు కూడా తాగలేదన్నమాట స్వాములు. ఇంకా ఓపిక అయిపోయి వాలిపోతున్నాడు అనమాట. పాపం ఓపిక అనేది లేదు. ఇంకా అసలు ఫస్ట్ టైం కదా వేసుకుంది ఆ స్వామికి, ఇంకేం తెలియట్లేదు అనమాట. ఇంకా ఓపిక అనేది సరిపోలేదన్నమాట అసలుకి. ఇంకా వాలిపోతూ ఉండవు అసలు ఏం తినకపోయేసరికి కూడా. ఇక్కడ వీళ్ళందరూ కూడా అక్కలందరూ కూడా ఫోటోలు అయితే దిగారు. వీళ్ళందరూ మా తోటి కోడళ్ళు అందరూ కూడా ఫోటోలు దిగారనమాట. అక్కడ నా పక్కన ఉన్నది మా నాన్న. ఇక్కడ వీళ్ళు కొంతమంది వచ్చిన వాళ్ళు అయితే అందరూ దిగారనమాట ఫోటోలు. ఇక్కడ అన్నయ్య, వదిన ఇంకా చాలామంది దిగారు. ఇక్కడ ఇంకా ఫస్ట్ క్లిప్ అనమాట. ఇది ఫస్ట్ జరిగేది. అంటే బ్లౌజ్ పీసెస్, కూర్చోవడం అదంతా కూడా వాళ్ళకి అన్నీ అక్కడే వాళ్ళే ఇస్తారు. మనం టికెట్ కౌంటర్లో రాపించుకొని వస్తే ఇంత బిల్లు కట్టి వాళ్ళే ఇస్తారనమాట. అవన్నీ కూడా సామాను
మనం ఏం తీసుకోపోని అవసరం లేదు. బ్లౌజ్ పీస్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. అన్నీ కూడా కొబ్బరికాయలు, నెయ్యి మొత్తం వాళ్ళే పోస్తారనమాట. మనం తీసుకుపోవాల్సింది ఏమీ లేదు. అంటే మనం తీసుకుపోవాలనుకుంటే ఒక్క ఇంట్లో నుంచి కొన్ని బియ్యం అయితే తీసుకుపోవచ్చు. మళ్ళీ వాళ్ళు కొంచెం బియ్యం పెడతారు మనకి. అవి వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అయితే పాలు పొంగించుకోవాలన్నమాట. అట్లా ఏదో చేస్తారు. నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇన్నిసార్లు అందరూ మాలేసుకున్నా కానీ ఇంట్లో మనకి అంత తెలియదు అనమాట. ఏంటంటే చేస్తూ ఉంటాం కానీ అయ్యప్ప అంటే ఫుల్ నియమం కదా, అందుకని కొంచెం ఇదిగానే ఉంటుంది మనకి. ఇక్కడ మా బాబు కూర్చొని ఉన్నాగా అందరికీ చూడండి వాళ్ళే అన్నీ ఇస్తారనమాట. ఒక్కొక్కటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ శబరిమల వెళ్ళిన తర్వాత పేటతుల్లై ఆడదన్నారనమాట. అంటే రంగులు పూసుకొని ఆ కిరీటాలు పెట్టుకొని ఇట్లా ఇంకా అది కొంచెం శబరిమలలో వీడియో అయితే తీశారు, కొంచెం యాడ్ చేశాను అనమాట నేను ఆ వీడియోని, పేటతుల్లో ఆడే ఆటని. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ మేము కొన్ని దిగిన ఫోటోలు స్వాములను ఇరుముడి దింపిన తర్వాత గుడిలో కొన్ని అయితే ఫోటోలు అట్లా తీసుకున్నాం అనమాట, మెమరబుల్గా గుర్తుంటాయి అన్నట్లు. ఇంకా తీసుకొని ఇట్లయితే పెట్టేసుకున్నాము, ఎప్పటికైనా చూసుకోవచ్చు అన్నట్టు. ఇప్పటికీ ఇక మేమే అసలు ఇంకా అందరూ అటువైపు పక్కన ఉన్నారు, ఇటువైపు వచ్చేసి దిగామన్నమాట. మేము జనాభా ఎక్కువ అయ్యేసరికి ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక వాళ్ళు శబరిమల వచ్చిన తర్వాత ఇదైతే మాల అయితే తీస్తున్నాం అనమాట. వాళ్ళు తీసుకొచ్చిన అన్ని సామాన్లు అన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని దేవుడి కాడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక మాల అయితే తీస్తున్నారు అనమాట. ఎందుకంటే తల్లిదండ్రులే తీయాలంట, మాల తల్లి తీయాలంట. అందుకని ఇక్కడ తల్లితోనే అంటే నేనే తీస్తున్నాను మాల. ఇక దేవుడికి దండం పెట్టుకొని స్వామికి మాలకి దండం పెట్టుకొని ఇరుముడి తీసి లోపల పెట్టేశాను. ఇంక ఇవి ఇంట్లోనే ఉంచేసుకున్నాం అనమాట మేము. అసలు చాలా అసలు పీఠం ఉన్నంతసేపు కూడా చాలా ఇంట్లో ఎంత మంచిగా అనిపించిందో. అయితే స్వామి పూజ జరిగింది, పాజిటివ్గా అనిపించింది అనమాట. అసలు ఆ క్షణంలోనే అసలు అదొక మెమరబుల్, అదొక చెప్పడానికి కూడా రావట్లేదు. ఆ స్వామి పీఠం ఉన్నంత వరకు మంచిగా ఉంటుంది అనమాట ఏదైనా కానీ. ఇంట్లో కూడా ఏ కళలు ఏంటి అనేది కూడా ఉండదన్నమాట. పిచ్చి పిచ్చి చెడు కళలు ఉండేవి, అవి కూడా రావన్నమాట. అయ్యప్ప పూజ చేసుకున్నంతసేపు కూడా అలాంటివి ఏవి రావు. ఇంకా నేను ఇక్కడ స్వామికి మాల తీసిన తర్వాత ఇక అత్తయ్య కూడా ప్రవీణ్కి అయితే మాల తీస్తుంది. తీసేసి ఇక గుళ్ళో అయితే పెట్టేసి వాళ్ళైతే ఇక అంతా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇక టిఫిన్ అయితే చేసేసుకొని ఇక భోజనాలు అయితే ఆ రోజు కిందనే కొనుక్కున్నారు. మాల అయిపోయిన తర్వాత నైట్ తీసాం కాబట్టి నైట్ 10-10:30 లోపల తీసాం అనమాట మాల. ఇంకా 11 అట్లయితే తీయకూడదు అన్నారు, అందుకని ఫాస్ట్ కానీ చేసామన్నమాట. ఒక పక్క వాళ్ళకి వంట కూడా చేస్తున్నాను నేను. ఇంకా హడావడిగా అయిపోయిందనమాట మొత్తం. మన ఛానల్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేశాను నేను. ఇంకా ఇవి లాస్ట్లోనే దిగాము కొన్ని గుళ్ళో. ఇవి ఎవరెవరు ఎప్పుడెప్పుడు దిగారో కూడా తెలియదు, కొన్ని అయితే దిగామన్నమాట. ఇక్కడ పిల్లలిద్దరు కూడా శబరిమలలో దిగారు. అసలు ముద్దుగా ఉన్నారు ఇద్దరు కూడా. అంటే పాపకు కూడా అక్కడ వేయించారనమాట, వదిన వాళ్ళ పాపకు కూడా ఒక 3 days. ఇంకా తర్వాత నెక్స్ట్ టైం కుదరదు అన్నట్లు ఇప్పుడైతే